అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూస్తే నిజంగా నవ్వు అయితే వస్తుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్, అవునా కదా. సీజన్ స్టార్టింగ్లో 6 మ్యాచ్లు అయితే గెలిచిపోయింది. చాలా అంటే చాలా బిల్డప్ చేస్తే అయిపోయింది. ఏం చేసేకెళ్ళా. ఏ టీం అయినా 6 మ్యాచ్లు గెలిస్తే ఆ టీంలో ఉండే ప్లేయర్స్కి అయితే బిల్డప్ అయితే ఉంటుంది, అవునా కదా. నిజంగా ఈసారి ఐపీఎల్ 2026 సీజన్లో ఛాంపియన్స్ మేమే పక్కా అయిపోతాము అనే తర్వాత పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఏం పర్ఫార్మెన్స్, అవునా కదా. అలాంటి టీం ఇప్పుడు కంటిన్యూస్గా 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. కంటిన్యూస్గా 3 హ్యాట్రిక్గా ఓడిపోయింది. 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది, అవునా కదా. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఏమని చెప్పాడు? ఒక్క మ్యాచే కదా ఓడిపోయింది. ఈ ఓడిపోయిన మ్యాచ్ మాకు చాలా అంటే చాలా నేర్పించింది. నెక్స్ట్ మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇస్తామని అయితే చెప్పాడు. సెకండ్ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడు? పాయింట్స్ టేబుల్లో టాప్లోనే ఉన్నాము. సెకండ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా పాయింట్స్ టేబుల్ ఏంటని మా గురించి చెప్తుంది. మా గురించి పాయింట్స్ టేబుల్లే చెప్తుంది మేమేంటని శ్రేయస్ అయ్యర్ అయితే చెప్పాడు, అవునా కదా. ఇక 3 మ్యాచ్ గెలుస్తారు, మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే 3 మ్యాచ్ కూడా దారుణంగా అయితే ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు ఏమని చెప్పాడు? చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఈ మ్యాచ్ గెలవాల్సింది కానీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. నెక్స్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తామని మళ్ళీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, అవునా కదా. చూడండి, అంటే సీజన్ స్టార్టింగ్లో టాప్లో ఉంటే అది పెద్ద మ్యాటర్ కాదు, అవునా కదా. హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ అయిన తర్వాత టాప్లోనే ఉన్నామంటే అది కూడా మ్యాటర్ కాదు, అవునా కదా. ఎండ్ ఆఫ్ ది సీజన్ ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది సీజన్ ఛాంపియన్స్ అయ్యామా లేదా అనేది మ్యాటర్ అయితే అవుతుంది, అవునా కదా. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో చాలా అంటే చాలా క్యాచ్లు అయితే మిస్ చేశారు. వరస్ట్ అంటే వరస్ట్ ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ నుంచి. ఈ క్యాచ్ల నుంచే పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. పంజాబ్ కింగ్స్ ఓడిపోవాలంటే పంజాబ్ కింగ్స్ మిస్ చేసిన క్యాచెస్ నుంచినే, అవునా కదా. ఈ సీజన్లో ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువ క్యాచ్లు మిస్ చేసిన టీం ఏదంటే అది పంజాబ్ కింగ్స్. అది 16 క్యాచ్లు అయితే మిస్ చేశారు. ఇప్పటికీ 16 క్యాచెస్ అయితే మిస్ చేసి టాప్ 1లో ఉన్నారు. అది కాక శశాంక్ సింగే మెయిన్ క్యాచెస్ అంతా మిస్ అయితే చేశాడు. అంటే ఒక టైంలో క్యాచ్లు మిస్ చేసినా కూడా సీజన్ స్టార్టింగ్లో క్యాచ్లు మిస్ చేసినా కూడా పంజాబ్ కింగ్స్ గెలుస్తూ ఉన్నింది, అవునా కదా. ఎప్పుడు క్యాచ్లు మిస్ చేసినా కూడా పంజాబ్ కింగ్స్ గెలిచిందో చాలా కామెడీగా తీసుకున్నారు. మీరు మ్యాచ్లు చూసుంటే మీకైతే తెలిసింటుంది. శశాంక్ సింగ్ క్యాచ్లు మిస్ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ అయితే నవ్వుతూ ఉన్నాడు, అవునా కదా. చాలా అంటే చాలా కామెడీగా తీసుకున్నారు. వాళ్ళ ప్లేయర్స్ కూడా అంతే చాలా అంటే చాలా కామెడీగా తీసుకున్నారు, నవ్వారు, అవునా కదా. కానీ ఇప్పుడు అదే సీరియస్ మ్యాటర్ అయితే అయ్యింది. అదే క్యాచ్లు మిస్ చేసి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఓడిపోయి 3 మ్యాచ్లు కంటిన్యూస్గా అయితే ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో టాప్ 1 నుంచి టాప్ 2కి పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కన్నా కిందకి అయితే పడిపోయారు, అవునా కదా. నెక్స్ట్ మ్యాచ్ అద్దరిపోయి కంబ్యాక్ ఇస్తామని అయితే చెప్తున్నారు. చూద్దాం. వరస్ట్ అంటే వరస్ట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు పంజాబ్ కింగ్స్. ఇక ఫస్ట్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్, సెకండ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్, థర్డ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఉంది, అవునా కదా. దేని గురించి మీరు అనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.